తిరుమలలో డ్యాముల భద్రత, నీటి నిల్వల పెంపుకు ఉన్న అవకాశాలపై దృష్టి సారించింది టీటీడీ. రాష్ట్ర ప్రభుత్వ జల వనరుల శాఖ సహకారంతో డ్యాముల్లో బాతి మెట్రిక్ సర్వేను నిర్వహిస్తోంది. జలాశయంలో పేరుకుపోయిన మట్టిని తొలగించేందుకు ఈ సర్వేను వినియోగిస్తున్నారు. సర్వే రిపోర్ట్ ఆధారంగా జలాశయంలో పూడికతీత పనులను ప్రారంభించనుంది టీటీడీ. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు తిరుమల నుంచి మా ప్రతినిధి మోహన్ ప్రసాద్ అందిస్తారు. తిరుమలలో జలాశయాల పటిష్టతపై టీటీడీ దృష్టి సారించింది. తిరుమలలో శ్రీవారి భక్తులకు సంబంధించినటువంటి తాగునీటి సౌకర్యార్థం అంటూ కూడా టీటీడీ 5 జలాశయాలను అయితే నిర్మించింది. 1964లో ప్రస్తుతం మనం ఏదైతే జలాశయంలో ఉన్నామో గోగర్భ జలాశయం దీన్ని నిర్మించారు. అటు తర్వాత 1983లో పాప వినాశన జలాశయాన్ని నిర్మించారు. ఇక 2003లో ఆకాశగంగా అందుబాటులోకి వస్తే 2012లో కుమారధార, పసుపుధార డ్యాములు అందుబాటులోకి వచ్చాయి. వీటి ద్వారా 5 లక్షల గ్యాలన్ల నీటి నిల్వలు అయితే ఉంచుకునేటటువంటి సౌలభ్యం అయితే తిరుమలలో ఉంది. మరోవైపు శ్రీవారి భక్తులకు సంబంధించి నిత్యం 40 లక్షల వరకు కూడా గ్యాలన్ల నీటి వినియోగం ఉంటుంది. మరోవైపు తిరుపతిలో ఉన్నటువంటి కళ్యాణి డ్యామ్ నుంచి కూడా దాదాపు 15 నుంచి 20 లక్షల గ్యాలన్ల నీటిని తిరుమలకు ప్రతినిత్యం కూడా తరలిస్తుంటారు. ప్రస్తుతానికి సంబంధించి సర్వే ఏ విధంగా జరుగుతుంది చెప్పడానికి మనతో పాటు ఇరిగేషన్ సంబంధించినటువంటి అధికారులు ఉన్నారు. వారిని అడిగి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో చెప్పండి, ఈ సంబంధించినటువంటి సర్వే ఏ విధంగా నిర్వహిస్తున్నారు? దీనివల్ల వచ్చేటటువంటి ఉపయోగాలు ఏ విధంగా ఉండబోతుంది? ఇది బ్యాథమెట్రిక్ సర్వే చేస్తున్నామండి. ఇది గత 3 రోజుల నుంచి చేస్తున్నాము. ఇది 4వ రోజు. ఇది సో ఈ సర్వే వల్ల మనకు ఎంత పూడిక డ్యామ్ కట్టినప్పటి నుండి ఇప్పుడు సర్వే చేయలేదు. సో ఇది సర్వే చేయడం వల్ల మనకు ఎంత పూడిక ఫిల్ అయ్యిందని చెప్పి తెలుస్తుంది. ఆ క్వాంటిటీ బేస్ చేసుకొని తర్వాత మనం ఇది టీటీడీ వల్ల ఇస్తే వాళ్ళు దాన్ని బేస్ చేసుకొని మనకు అప్రూవ్ చేసిన తర్వాత మనం దీన్ని పూడికలు తీసేదానికి ఉపయోగపడుతుంది. దానివల్ల మనకు డ్యామ్ యొక్క స్టోరేజ్ కెపాసిటీ పెరుగుతుంది. అంటే ఇప్పుడు ఉన్నటువంటి మెకానిజం ఏ విధంగా ఆపరేట్ చేస్తున్నారు? అంటే సర్వే సంబంధించి లోపల ఉన్నటువంటి ఈ ఏవైతే మట్టి వచ్చి చేరుకుపోయింది అంటున్నారో దాన్ని ఏ విధంగా కొలిచేటటువంటి ప్రామాణికత ఉంటుంది? దాన్ని తొలగింపు కార్యక్రమం ఏ విధంగా ఉంటుంది? ఇది వచ్చేసి మనం బ్యాథమెట్రిక్ సర్వే అంటాము. దీన్ని ఎక్కువ సౌండ్ ద్వారా మనం స్కాన్ చేసి వాటర్లోకి స్కానర్స్ పంపించి ఎంత డెప్త్ ఉన్నది ఇప్పుడు మనకు ముందు డ్యాము కన్స్ట్రక్షన్ చేసినప్పుడు ఏ లెవెల్స్ అయితే మనకు ఉన్నాయో దాన్ని అసెస్మెంట్ చేసుకొని ఒక క్వాంటిటీ స్టేట్మెంట్ రెడీ చేసుకున్నాక మనము దీన్ని సబ్మిట్ చేస్తాము. తర్వాత ఆ వర్క్ని కానీ అప్రూవ్ చేస్తే డ్రెడ్జింగ్ ద్వారా మనం ఈ పూడికిని మనం తీస్తాము. అంటే ఏ డ్యాములో ఈ విధంగా చేయబోతున్నారు? ఎక్కడ ఎక్కువ నీటి నిల్వలు చేసుకునేటటువంటి సౌలభ్యం ఉంటుంది? మన స్టోరేజ్ కెపాసిటీ పెరిగేదానికోసం అన్ని డ్యాముల్లో చేస్తున్నాము. ఈ పాపనాశం చేస్తున్నాము, అన్ని డ్యాముల్లో ఈ సర్వే చేస్తున్నాం. ఇలా ఈ బోట్ని మళ్ళీ మనం తెప్పించలేము కాబట్టి అందుకని ఒకేసారి అన్ని డ్యాముల్లో ఉన్న 5 డ్యాముల్లో చేస్తున్నాం. అంటే మీకున్నటువంటి అంచనా మేరకు, అవగాహన మేరకు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి 5 జలాశయాలలో ఎక్కడ ఎక్కువ ఈ సిల్టును తొలగించేటటువంటి పరిస్థితులు ఏర్పడతాయి? ఏ డ్యాంలో ఎక్కువ నీటి నిల్వలు చేసుకునే సౌలభ్యం కలుగుతుంది? మన గోగర్భ డ్యాము, పాపనాశం డ్యాములో మనం ఎక్కువ చేసుకోవచ్చు. దాని అంటే ఇప్పుడు 83లో పాపనాశము, 1965లో గోగర్భ డ్యామ్ చేశాం కాబట్టి ఎక్కువ ఎన్నో ఇయర్స్ అయినాయి కాబట్టి మనం అక్కడ నుంచి ఎక్కువ పూటికి తీసుకుంటే మన స్టోరేజ్ని పెంచుకోగలుగుతాం. డ్యామ్ పటిష్టతకు సంబంధించి ఏ విధమైనటువంటి చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి? పాపనాశం డ్యామ్లో ఈ మధ్యనే మనము ఆర్ఓవి చేసాము. అంటే రిమోట్ ఆపరేట్ వెహికల్ అని చెప్పేసి అండర్ వాటర్లో డ్యామ్ బాడీని స్కాన్ చేసాము. ఆ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత మనం టీటీ వాళ్ళకి సబ్మిట్ చేసి సో దాన్ని డెసిషన్ తీసుకున్నాక మనము జియో మెంబ్రేన్ అనేసి ఒక ప్రాసెస్ అనుకుంటున్నాము, గ్రోటింగ్ అనుకుంటున్నాము. దానివల్ల మనము వాటర్ డ్యామ్ బాడీలో నుంచి వాటర్ని అరెస్ట్ చేసుకొని సో ఉన్న వాటర్ని మనం సేవ్ చేసుకోవచ్చు. ఇది మొత్తంగా అయితే ప్రస్తుతం జలాశయాలకు సంబంధించి 2 అంచెల విధానంలో టీటీడీ అటు రాష్ట్ర ప్రభుత్వం సంబంధించినటువంటి ఇరిగేషన్ అధికారులు ముందుకు వెళ్తున్నారు. ఒకటి, డ్యాంలో నీటి నిల్వలు పెంచుకునేందుకు ఉన్నటువంటి సౌలభ్యాన్ని గుర్తించేందుకు ప్రస్తుతం ఒక సర్వేని అయితే నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం డ్యాంలో ఉన్నటువంటి మట్టిని పూడికకు సంబంధించినటువంటి కార్యక్రమాన్ని ఈ సర్వే ద్వారా గుర్తించబోతున్నారు. దీంతో ఇక్కడ పూడికను తీసివేసేటటువంటి కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తారు. అటు తర్వాత డ్యాముకు సంబంధించినటువంటి కట్టడాలకు సంబంధించినటువంటి భద్రతపై దృష్టి సారిస్తారు. ప్రస్తుతం గోగర్భం డ్యామ్, అదేవిధంగా పాప వినాశనం డ్యామ్ పురాతనమైనది. గోగర్భం డ్యామ్ అయితే దాదాపు 60 సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి డ్యామ్ కావడం, పాప వినాశనానికి సంబంధించి దాదాపు 40 సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి డ్యాములు కావడంతో వీటి పటిష్టతపై కూడా దృష్టి సారిస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి కట్టడాలకు సంబంధించి కూడా ఇప్పటికే ఒక సర్వేను కూడా నిర్వహించారు. దానికి సంబంధించినటువంటి రిపోర్టు ఆధారంగా భవిష్యత్తులో కార్యాచరణ సిద్ధం చేయబోతున్నారు. ఇక డ్యాముకు సంబంధించినటువంటి గేటుకు సంబంధించిన మెకానిజం
మెకానిజంపై కూడా దృష్టి సారించారు. మొత్తంగా కూడా శ్రీవారి భక్తులకు రాబో కాలంలో తాగునీటికి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తిరుమలలోనే నీటి నిల్వలు ఉంచేలా ఉండేలా ఈ జలాశయాల్లోనే ద్వారానే వారికి నీటి సరఫరాను అందించేలాటువంటి ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. మరోవైపు ప్రత్యామ్నాయంగా ఉన్నటువంటి కళ్యాణి డ్యాం నీటిని కూడా వినియోగించుకునే సౌలభ్యం కూడా టీటీడీకి ఉన్నటువంటి నేపథ్యంలో ఒక ముందస్తు వ్యూహ రచనతో అయితే టీటీడీ ముందుకెళ్తుందనే చెప్పుకోవాలి. ఇది ప్రస్తుతం తిరుమలలో జరుగుతున్నటువంటి తాజా పరిణామాలు. కెమెరా పర్సన్ శ్రావంత్ మోహన్ ప్రసాద్, ఎన్టీవీ తిరుమల నుంచి.